హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫిక్స్ ఫ్లై అండ్ రిపీట్. ఈరోజు అగ్రికల్చర్ డ్రోన్లో ఉన్న ఎలక్ట్రికల్ పార్ట్స్ అండ్ కనెక్షన్స్ గురించి తెలుసుకుందాం. ఇందులో ఫస్ట్ వన్ పీడీబీ, పవర్ డిస్ట్రిబ్యూషన్ బోర్డ్ అంటాము. బ్యాటరీ నుంచి పవర్ తీసుకొని డ్రోన్లో ఉన్న అన్ని పార్ట్స్కి పవర్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఇక్కడ ఉన్న యారో మార్క్ డ్రోన్ ఫార్వర్డ్ డైరెక్షన్స్తో మ్యాచ్ అవ్వాలి. నెక్స్ట్ వన్ పిఎంయు, పవర్ మాడ్యూల్ యూనిట్, పవర్ మేనేజ్మెంట్ మాడ్యూల్ అని కూడా అంటారు. నెక్స్ట్ వన్ ఎల్ఎఫ్ఎస్, లిక్విడ్ ఫ్లో సెన్సర్. ట్యాంక్ నుండి ఎంత కెమికల్ డిస్ట్రిబ్యూట్ అయింది అండ్ ట్యాంక్ ఎంటీ ఇండికేషన్ గురించి ఇది యూస్ చేస్తాము. నెక్స్ట్ వన్ కెమెరా, ఎఫ్పివి కెమెరాస్ అంటాం, ఫస్ట్ పర్సన్ వ్యూ కెమెరాస్. నెక్స్ట్ వన్ ఎల్ఈడి, డ్రోన్లో ఇంటర్నల్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఎల్ఈడి ఇండికేటర్ ద్వారా మనం తెలుసుకుంటాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ జీపీఎస్, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. డ్రోన్ ఎక్కడ ఉంది, హైట్, స్పీడ్ అన్నీ మనం జీపీఎస్ ద్వారానే తెలుసుకుంటాం. ప్రెజెంట్ K3A Pro ఫ్లైట్ కంట్రోలర్లో డబుల్ జీపీఎస్ ఇస్తారు. కొన్ని ఎఫ్సీస్లో సింగిల్ జీపీఎస్ మాత్రమే ఇస్తారు. ఈ డబుల్ జీపీఎస్లో ఒకటి 3 పిన్ అండ్ ఒకటి 4 పిన్ ఉంటుంది. నెక్స్ట్ వన్ రిసీవర్, దీనికి 2 యాంటెనాస్ ఉంటాయి. గ్రౌండ్ స్టేషన్కి, డ్రోన్కి రిసీవరే మీడియేటర్గా వర్క్ చేస్తుంది. నెక్స్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ డ్రోన్, ఫ్లైట్ కంట్రోలర్. మన బాడీకి బ్రెయిన్ ఎలాగో డ్రోన్కి ఫ్లైట్ కంట్రోలర్ అలాగా. ఇప్పుడు వీడియోలో మీకు చూపిస్తున్న ఎఫ్సి K3A Pro ఫ్లైట్ కంట్రోలర్. ఫ్లైట్ కంట్రోలర్ చాలా వర్షన్స్ అండ్ కంపెనీస్ ఉంటాయి. మనం ఈరోజు K3A Pro ఫ్లైట్ కంట్రోలర్ కనెక్షన్స్ గురించి తెలుసుకుందాం. మనకి ఇక్కడ ఇటు సైడ్ కనెక్షన్స్ ఉంటాయి. ఈ ఆర్డర్ వైజ్గా ఏమైతే ఉన్నాయో అవే కనెక్ట్ చేయాలన్నమాట. ఇక్కడ పిన్స్ కూడా. సో ఇక్కడ POW ఉంది కదా, POW దగ్గర వచ్చేసి పవర్ మాడ్యూల్ యూనిట్ కనెక్ట్ చేస్తామన్నమాట. సో మనకి ఇక్కడ ఈ పవర్ మాడ్యూల్ యూనిట్ ఉంది కదా, PMU. సో ఈ PMUని మనము POW దగ్గర కనెక్ట్ చేస్తాం ఇక్కడ. సో అండ్ మనకి ఇంకొక డౌట్ ఏముంటుందంటే, సో మనము పిన్ని ఇలా కనెక్ట్ చేయాలా లేకుంటే ఇలా కనెక్ట్ చేయాలా అని డౌట్ ఉంటుంది మనకి. నేను మీకు దీనికి ఒక సింపుల్ ట్రిక్ చెప్తాను. సో ఇక్కడ 3 వైర్స్ ఉన్నాయి కదా, ఈ 3 వైర్స్లో మనము బ్లాక్, రెడ్, వైట్ ఉన్నాయి. సో ఓకే, ఇక్కడ మనకి ఎఫ్సి మీద ఇండికేషన్ ఉంది ఇక్కడ. సో ఇక్కడ మీకు కనిపిస్తుందా, మైనస్, ప్లస్ అండ్ లాస్ట్ ఇది వచ్చేసి సిగ్నల్ అనమాట. సిగ్నల్ సింబల్ అది, ఓకేనా. సిగ్నల్ సింబల్ పాజిటివ్, నెగిటివ్ కనిపిస్తున్నాయి కదా ఇవి. సో ఇందులో కూడా మనకి నెగిటివ్, పాజిటివ్ సిగ్నల్ లైన్, ఓకేనా. ఇవి వచ్చేసి మనకి ఇందులో లైటెస్ట్ కలర్, సో ఏదైతే లైటెస్ట్ కలర్ ఉంటుందో అది సిగ్నల్ అనమాట, ఓకేనా. మనకి ఉన్న 3 కలర్స్లో ఏదైతే లైట్ కలర్ ఉంటుందో అది వచ్చేసి సిగ్నల్ అంటాం. సో ఇప్పుడు ఇక్కడ సిగ్నల్ డౌన్ ఉంది కాబట్టి, సో ఇక్కడ కూడా సిగ్నల్ వైట్ కలర్, వైట్ డౌన్ పెట్టి పిన్ అనేది ఆర్డర్ వైజ్లో POW దగ్గర పిన్ కనెక్ట్ చేయాలన్నమాట ఈ విధంగా, ఓకేనా. సో నెక్స్ట్ ఇంకొకటి సెకండ్ వన్ ఏముంది, GPS. సో ఇక్కడ మనం GPS, సో జీపీఎస్లో 2 టైప్స్ ఉంటాయి. 4 పిన్ GPS అండ్ ఇంకొకటి 3 పిన్ GPS అనమాట. మీరు చూడొచ్చు ఇక్కడ 3 పిన్ ఉన్నాయి, 4 పిన్ ఉన్నాయి. సో మనకి ఇక్కడ ఉండేది 3 పిన్ కాబట్టి ఇక్కడ మనకి 3 పిన్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ ఈ 3 పిన్ దగ్గర ఈ జీపీఎస్ కనెక్ట్ చేస్తాం. అంటే ఇక్కడ మనకి ఇందాక ఉన్నట్లు మనకి వైర్స్ కలర్స్ లేవన్నమాట. సో ఇలా కలర్స్ లేనప్పుడు మనము పిన్ని ఇలా కనెక్ట్ చేయాలనే డౌట్ వస్తుంది. సో అప్పుడు మనం ఏం చూడాలి అంటే, ఇక్కడ మనకి ఒక స్ట్రిప్ ఎక్స్ట్రా ఉంటుంది. మనకి ఇక్కడ కనిపిస్తుందా, ఇది ఎక్స్ట్రా లైన్ అనమాట. ఇక్కడ ప్లాస్టిక్ లాగా ఉంది కదా, ఇది ఎక్స్ట్రా వచ్చింది కదా. సో ఈ ఎక్స్ట్రా ఏదైతే ఉందో మనం దీన్ని ఇక్కడ ఈ గ్యాప్స్ ఉన్నాయి కదా, కింద ఈ గ్యాప్స్ ఉన్నాయి కదా, ఈ గ్యాప్స్. సో ఈ గ్యాప్స్లో ఈ ఎక్స్ట్రా ఏదైతే ఉందో ఈ ప్లాస్టిక్ది అది కిందికి ఉండాలన్నమాట. సో అది ఆ గ్యాప్లో ఫిట్ అవ్వాలి, ఓకేనా. ఆ విధంగా ఆ ఎక్స్ట్రా ఏదైతే ఉందో అది కింద ఆ గ్యాప్లో ఫిట్ అవ్వాలన్నమాట. సో ఈ విధంగా మనం జీపీఎస్ కనెక్ట్ చేస్తాం, సెకండ్ వన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి LFS, లిక్విడ్ ఫ్లో సెన్సర్. సో లిక్విడ్ ఫ్లో సెన్సర్ అనేది
సో ఎల్ఎఫ్ఎస్ ఇక్కడ ఉంది కదా, సేమ్ వైట్ అనేది సిగ్నల్. ఎందుకు అంటే లైటెస్ట్ కలర్. సో బ్లాక్, రెడ్, వైట్లో లైట్ కలర్ ఏదైతే అది సిగ్నల్ అనమాట. సిగ్నల్ వచ్చేసి కిందికి ఉండాలి. ఇక్కడ ఎల్ఎఫ్ఎస్ దగ్గర లిక్విడ్ ఫ్లో సెన్సర్ కనెక్ట్ చేయాలి. సో మనకి ఈ పిన్స్ అనేది ఒక్కొక్క ఎఫ్సీకి ఒక్కొక్క విధంగా ఉంటాయి. సో మనకి పిఓడబ్ల్యూ నార్మల్గానే ఉంటుంది, ఎఫ్సీస్కి జీపీఎస్ కింద ఉంటుంది, అండ్ ఎల్ఎఫ్ఎస్ ప్లేస్లో ఎల్ఎఫ్ఎస్ అని ఉంటుంది, మనకి L1 అని ఉంటుంది. ఓకే, నెక్స్ట్ పంప్ ఉంటుంది, పంపు P1 అని ఉంటుంది కొన్ని ఎఫ్సీస్లో. ఈ విధంగా పంప్ అని క్లియర్గా రాసి పెట్టింటారు అనమాట. సో కొన్ని P1, P2 అలా ఉంటాయి. నెక్స్ట్ పంప్ కేబుల్. సో ఈ పంపుది వచ్చేసి సేమ్ ఇందాకే. సో ఈ 2 కలర్స్లో లైట్ కలర్ వైట్ కాబట్టి, సో వైట్ సిగ్నల్ కేబుల్ డౌన్ ఉండాలి. సో అది మనం పంప్ దగ్గర కనెక్ట్ చేస్తాం. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి సిహెచ్ అంటే ఛానల్ 6, 5, 4, 3, 2 వరకు ఉన్నాయి కదా. ఇవేమంటే ఎక్స్ట్రా పిన్స్ అనమాట. సో మనకు కావాల్సింటే కొన్ని డ్రోన్స్కి డ్యూయల్ పంప్ ఉంటుంది. ఆ డ్యూయల్ పంప్ ఉన్నప్పుడు ఎక్స్ట్రా ఛానల్ యూస్ చేసుకోవచ్చు. అండ్ లెవెల్ గేజ్ అని ఇంకోటి ఉంటుంది, అది మనకి ట్యాంక్లో వాటర్ ఏ లెవెల్ ఉన్నాయనేది చూపిస్తుంది అనమాట. సో ఆ లెవెల్ గేజ్ సెన్సర్ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు మనం ఈ ఛానల్స్లో. ఇప్పుడు ఎల్ఈడి కనెక్ట్ చేద్దాం. ఎల్ఈడి లైట్, ఇది ఎల్ఈడి లైట్ అనమాట. సో ఇక్కడ హారిజాంటల్ పిన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఎల్ఈడి కనెక్ట్ చేస్తాం. ఇక్కడ ఇది మనకి పైన ఫ్లాట్ సర్ఫేస్ ఉంది, అండ్ కింద చూస్తే 2 ప్లాస్టిక్ స్ట్రిప్స్ ఉన్నాయి కదా. సో ఈ ఫ్లాట్ సర్ఫేస్ ఏదైతే ఉందో ఇది పైకి ఉండాలన్నమాట. సో ఈ ఫ్లాట్ సర్ఫేస్ పైకి పెట్టి కనెక్ట్ చేయాలి ఎల్ఈడి దగ్గర. ఇక్కడ హారిజాంటల్ పిన్స్కి ఎల్ఈడి కనెక్ట్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ డబుల్ జీపీఎస్ ఉంది కదా. సో ఆ డబుల్ జీపీఎస్ వచ్చేసి ఇక్కడ ఆర్టీకే అని ఉంది కదా, ఈ ఆర్టీకే దగ్గర డబుల్ జీపీఎస్ని కనెక్ట్ చేస్తామన్నమాట. ఇక్కడ మనకి ఇది 4 పిన్ ఉంది కదా. సో ఫస్ట్లో చెప్పాను మీకు, ఒక జీపీఎస్కి 3 పిన్ ఉంటుంది, ఇంకో జీపీఎస్కి 4 పిన్ ఉంటుందని. సో ఈ 4 పిన్ ఉన్న కనెక్టర్ని మనం ఆర్టీకే దగ్గర కనెక్ట్ చేస్తాం. ఇక్కడ ఆర్టీకే ఉంది కదా, ఈ ఆర్టీకే. సో ఇక్కడ సేమ్ ఈ ఫ్లాట్ సర్ఫేస్ అనేది పైకి ఉండాలన్నమాట. ఫ్లాట్ సర్ఫేస్ ఇటు సైడ్ చూసారు కదా, ఈ 2 స్ట్రిప్స్ ఉన్నాయి ప్లాస్టిక్వి, అవి కిందికి ఉండాలి. ఈ ఫ్లాట్ సర్ఫేస్ పైన ఉండాలన్నమాట. ఓకే, ఈ విధంగా. సో నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ మనకి ఇంకా మోటార్ పిన్స్. సో మోటార్ పిన్స్ అనేది నేను ఎఫ్సీని డ్రోన్ కనెక్ట్ చేసినప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆర్డర్ వైజ్. సో మోటార్ 1 ఎక్కడ ఉండాలి, మోటార్ 2 ఎలా ఉండాలి అనేసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మోటార్ పిన్స్ అనేవి. ఈ ఎక్స్ట్రా వచ్చేసి ఇది మనము ఎక్స్ట్రా పిన్ అనమాట. సో క్యాన్ హబ్ కానీ లేదా అదర్ సెన్సార్స్ ఉంటే వాటికి యూస్ చేసుకోవచ్చు. సో ఓకే, ఇది ఎఫ్సీ కనెక్షన్ అనమాట. ఓకే, ఇప్పుడు రిసీవర్ కనెక్షన్ చూద్దాం. ఇది రిసీవర్ విత్ 2 యాంటెనాస్ ఉంటాయన్నమాట. ఈ 2 యాంటెనాస్, ఈ కేబుల్స్ వచ్చేసి 2 యాంటెనా కేబుల్స్ ఇవి. అండ్ ఇందులో మనకి ఫస్ట్ 4 ఉన్నాయి కదా. సో ఇది వచ్చేసి జిఎన్డి అంటే గ్రౌండ్. ఓకే, జిఎన్డి అంటే గ్రౌండ్, విసిసి అంటే పవర్ కేబుల్. సో ఇక్కడ ఆర్ అంటే రిసీవర్, టీ అంటే ట్రాన్స్మిటర్. సో సేమ్ ఈ 4 పిన్సే ఇక్కడ 4 రిపీట్ అవుతాయి అన్నమాట. సేమ్ ఈ 5V అంటే 5 వోల్ట్స్ అనమాట. ఇక్కడ V అంటే వోల్ట్ కరెంట్. ఓకేనా, ఇది పాజిటివ్ లైన్, ఇది పాజిటివ్ లైన్, మిగతావన్నీ సేమ్. ఇంకా ఇది వచ్చేసి గ్రౌండ్, ఇది వచ్చేసి ఎస్ బస్ అనమాట. ఓకే, అండ్ ఇటు సైడ్ ఉన్న వచ్చేసి అదర్ ఛానల్స్ అనమాట. సో మనము ఇన్కేస్ కావాలంటే డ్యూయల్ రిమోట్స్ యూస్ చేస్తారు కొంతమంది ట్రైనింగ్ పర్పస్లో. మాస్టర్ అండ్ స్లేవ్ రిమోట్స్ ఉంటాయి 2. సో అప్పుడు ఇటు సైడ్ ఉన్న పిన్స్ వర్కౌట్ అవుతాయి అనమాట. అండ్ ఇక్కడ చూసారు, ఇది మోడ్కి గ్రౌండ్కి అని ఉంది కదా, మోడ్ గ్రౌండ్. సో ఈ 2 పిన్స్ని షార్ట్ చేసి మనము డ్రోన్ రిమోట్ని అయితే కనెక్ట్ చేయొచ్చు డ్రోన్కి. ఓకేనా, ఈ 2 పిన్స్ ఎలా షార్ట్ చేసి కనెక్ట్ చేయాలని నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. ఈ మోడ్కి గ్రౌండ్కి షార్ట్ చేసి ఇక్కడ పిన్స్ ఉన్నాయి కదా, ఈ పిన్స్ 2ని షార్ట్ చేసి మనము డ్రోన్ రిమోట్ని కనెక్ట్ చేయొచ్చు. ఓకే, ఫస్ట్ 4 అయితే మనం ప్రజెంట్ ఈ కెమెరా కనెక్టర్ని
మనం ఇక్కడ రిసీవర్కి కనెక్ట్ చేస్తాం. సో ఇక్కడ ఉంది కదా, సో సేమ్ బ్లాక్ అంటే గ్రౌండ్ నెగిటివ్ అండ్ మిడిల్ వచ్చేసి రెడ్ వైర్ వస్తుంది. బట్ రెడ్ వైర్ అనేది మనకి ఆర్సీ కేబుల్ ఉంటుంది ఇంకోటి, దాని నుంచి పవర్ పాస్ అవుతుంది. సో నెక్స్ట్ వైట్ అనేది కిందికి ఉండాలి ఎప్పుడైనా కానీ, ఓకేనా. సో రిసీవర్లో పట్టుకుంటే వైట్ సిగ్నల్ కేబుల్ అనేది కిందికి ఉండాలి, ఓకేనా. ఇలా కనెక్ట్ చేస్తాం అన్నమాట ఇది. నెక్స్ట్ ఇది వచ్చేసి నెక్స్ట్ ఈ 4 ఉన్నాయి కదా, ఈ 4 మనకి కేబుల్ ఉంటుంది, రిసీవర్ కేబుల్ ఉంటాం. సో ఈ రిసీవర్ కేబుల్ ఏదైతే ఉందో ఇది మొత్తం అనమాట, ఇక్కడ మొత్తం 4 to 6 కదా. సో ఈ 6 కలిపి సింగిల్ పిన్ వస్తుంది అనమాట. సో ఇది కొన్ని సింగిల్ పిన్స్ ఉంటాయి, కొన్ని డబుల్ పిన్స్ ఉంటాయి. సో ఫస్ట్ 4 కనెక్ట్ చేయాలన్నమాట. సో సేమ్ బ్లాక్ గ్రౌండ్ రెడ్ కలర్ ఉంది కదా, సో రెడ్ అనేది ఇక్కడ 5 volts పాజిటివ్. సో ఈ విధంగా కనెక్ట్ చేస్తాం మనం, ఓకే. ఈ విధంగా అనేది అయిపోతుంది. ఇందాక రిసీవర్లో మనము ఈ 6 pins కనెక్ట్ చేస్తాం కదా. సో ఈ 6 pins ఇక్కడ సింగిల్ స్ట్రిప్ ఉంది మనకి, బట్ ఇక్కడ 2 ఉన్నాయన్నమాట. సో ఈ సింగిల్ వైర్ 2గా డివైడ్ అవుతుంది అనమాట. సో ఈ 2 మనం ఎఫ్సీలో కనెక్ట్ చేయాలి. సో ఎఫ్సీలో ఎక్కడ కనెక్ట్ చేస్తామంటే ఫస్ట్ మనకి ఇక్కడ ఈ 3 pin కనెక్టర్ ఉంది కదా, ఎఫ్సీలో ఆర్సీ ఉంది కదా కింద, ఆర్సీ ఛానల్ 1. ఈ ఆర్సీ ఛానల్ దగ్గర మనము ఈ 3 pin అనేది డౌన్. సో ఇప్పుడు చూసారు ఇక్కడ మనకి ఈ 3లో లైట్ కలర్ ఏది, ఎల్లో లైట్ కలర్ కాబట్టి సో ఎల్లో డౌన్ పెట్టి మనం ఇక్కడ కనెక్ట్ చేస్తాం. సో ఫస్ట్ పిన్ కాబట్టి ఆర్సీ ఛానల్ 1లో ఈ 3 pin కనెక్షన్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి లింక్. సో యాక్చువల్గా ఇది ఎఫ్సీని బట్టి మనకి చేంజ్ అవుతాయి కదా. సో ప్రజెంట్ అయితే యాక్చువల్గా 4 pins ఉండాలి, 3 pins ఉన్నాయి, ఓకే. అండ్ ఇది కూడా సేమ్ అంతా, ఈ ఫ్లాట్ సర్ఫేస్ ఏదైతే ఉందో ఇది పైకి ఉండాలన్నమాట. సో ఈ ఫ్లాట్ సర్ఫేస్ మనం పైకి పెట్టి ఇక్కడ దీన్ని కనెక్ట్ చేస్తాం మనం, ఓకేనా. ఈ విధంగా మనం కనెక్ట్ చేస్తాం, లింక్ దగ్గర ఈ 4 pins అనేది కనెక్ట్ చేస్తాం మనం, ఓకే. సో ఇది ఎఫ్సీ కనెక్షన్ అనమాట. ఈ విధంగా మనం ఎఫ్సీని టోటల్గా కనెక్ట్ చేస్తాం. ఏదైనా సరే కనెక్ట్ చేసే ముందు ఆర్డర్ వైజ్ చూసుకోవాలన్నమాట. సో ఇక్కడ పిఓడబ్ల్యూ దగ్గర జీపీఎస్ ఇవ్వడం, జీపీఎస్ దగ్గర పంప్ ఇవ్వడం, ఇలా చేయకూడదు, ఓకే. ఇది టోటల్గా ఎఫ్సీ కనెక్షన్ విత్ ఎల్ఈడి డబల్ జీపీఎస్ అండ్ మోటార్స్ అనేది నేను మీకు డ్రోన్ కనెక్ట్ చేసినప్పుడు చూపిస్తాను, ఓకే. నెక్స్ట్ వీడియోలో K++ ఫ్లైట్ కంట్రోలర్ గురించి తెలుసుకుందాం. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. See you in next video. Until then, bye bye.